పెసరట్టు తినుంటారు, మినపట్టు తినుంటారు. కలిపట్టు దోశ ఎప్పుడన్నా తిన్నారా? మీలో ఎంతమందికి ఈ గుంటూరు స్పెషల్ కలిపట్టు దోశ గురించి తెలుసు? కామెంట్ చేయండి. ఈరోజు మీకు ఈ గుంటూరు స్పెషల్ కలిపట్టు దోశ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా 7 కప్పుల బియ్యానికి 2 కప్పుల మినపప్పు, పావు కప్పు పచ్చనగపప్పు, ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసి చక్కగా కడిగేసి 4-5 గంటల పాటు నానబెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసి దోశల పిండిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు వరకు పెసరలు తీసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ కల్లా దోశల పిండి కూడా చక్కగా ఇలా పులిసిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా, తగినన్ని నీళ్లు పోసి దోశల పిండిలాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న పెసరల్ని కూడా శుభ్రంగా కడిగేసి వాటిని కూడా దోశల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇందులోకి కూడా రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసేసి చక్కగా అంతా కలిపేసి దోశ పెట్టలాగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా వేడిగా ఉన్న పెనం మీద 1 గంట దోశ పిండి, 1 గంట పెసరపిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ దోశ వేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన కలిపట్టు దోశ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.